బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనుమానమే లేదు, అది కల్తీ ఘీనే తేల్చి చెప్పింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్. కోట్లాది భక్తుల మనోభావాలు టీటీడీ దెబ్బతీసిన అంశం అంటూ కూడా మాట్లాడుకుంటే క్రమం 2019 నుంచి 2024 మధ్య కల్తీ నెయ్యితో లడ్లు తయారు చేశారని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్. అప్పట్లో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. కల్తీ నెయ్యి ఎపిసోడ్ కింగ్ పిన్ ఈవో సింఘాల. ప్రస్తుతం ది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ వినిపిస్తున్న మాట ఇది. 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి గురించి మాట్లాడుకుంటున్న క్రమం 20 కోట్ల లడ్డూల్లో కెమికల్స్ మిక్స్ చేసిన సందర్భం అంటూ కూడా చర్చ జరుగుతున్న సందర్భం. మొత్తం 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు రిపోర్ట్ చెప్తున్నాయి. భోలే బాబా డైరీ నుంచి 2019 నుంచి, మరి ముఖ్యంగా భోలే బాబా డైరీ 2019 నుంచి 2024 వరకు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సప్లై చేస్తున్న అంశం గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భోలే బాబా డైరీ అనుబంధ సంస్థలైన హర్ష ట్రేడింగ్, హర్ష ఫ్రెష్ ఈ కంపెనీలతో సింఘాల్ డీల్ కుదుర్చుకున్నారా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ యాజ్ ఆఫ్ నౌ. అయితే చర్చ మాత్రం తీవ్ర స్థాయిలోనే ఉంది. నెయ్యిలో పామ్ ఆయిల్, పామ్ కెర్నల్, పామలిన్ ఆయిల్ కలిపారంటూ సిట్ చెబుతున్న మాట. నెయ్యి సువాసన వచ్చేందుకు కెమికల్స్ మిక్సింగ్ జరిగిందంటూ కూడా తన రిపోర్ట్లో చెప్పుకొచ్చింది. ల్యాబ్ టెస్టుల్లో బయటపడిన ఇతర నూనెల నమూనాల గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఎగ్మార్క్ స్పెషల్ ట్రేడ్ ఆవు నెయ్యి ముసుగులో కల్తీ లడ్డూలు తయారీ జరిగాయా అంటే అవునని అంటోంది సిట్. నెల్లూరు ఏసీబీ కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. ఫైనల్ ఛార్జ్ షీట్లో 53-54 పేజీల్లో స్పష్టం చేసిన అంశాన్ని సిట్. కల్తీ నెయ్యి వ్యవహారం మొత్తం సింఘాల్ కనుసన్నల్లోనే జరిగిందంటోంది టీటీడీ. ఇలాంటి వ్యక్తిని టీటీడీ ఈవోగా, ఇన్ఫాక్ట్ కల్తీ నెయ్యి వ్యవహారం మొత్తం సింఘాల్ కనుసన్నల్లోనే జరిగిందంటూ సిట్ చెప్తున్న క్రమం. నిజంగా ఈ అంశం గురించి దాంట్లో పేర్కొనడం జరిగిందా? చర్చ జరుగుతోందా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. అయితే ఇలాంటి వ్యక్తిని టీటీడీ ఈవోగా ఎందుకు నియమించారా అని తలలు పట్టుకుంటున్నారు పెద్దలు. 219 పేజీల ఛార్జ్ షీట్లో కల్తీ లడ్డు సూత్రధారులు, పాత్రధారుల స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ను వివరించింది సిట్. చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అప్పటి చైర్మన్, ఆయన దృష్టికి రాకుండానే ఈవో సింఘాల్ డైరెక్షన్లోని నెయ్యి డీలింగ్ జరిగిందంటోంది టీటీడీ. సిట్ రిపోర్ట్లో తన పేరు రాకుండా ఢిల్లీలో చక్రం తిప్పారా సింఘాల్? దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఎక్కడ తనకు సంబంధం ఉన్నట్లు లీక్ కాకుండా జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ ఆ చర్చ జరుగుతున్న క్రమం ఈవోకి సంబంధించి. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఏం జరిగింది? ఒక్కసారి ఆ ఛార్జ్ షీట్లో 53 and 54 ఆ పేజ్ నెంబర్స్ ఒకసారి చూడండి. అక్కడ మీరు చూస్తే ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ డ్యూరింగ్ April 2019 a committee was constituted with approval of then EVO and TTD with the TTD officials and external dairy experts to revise or add certain conditions in the ghee tenders and also to examine the feasibility of procuring cow ghee for a period of 3 months in lieu of 6 months as the consumption of cow ghee is increased by every 6 months in the TTD అంటూ చెప్పుకొచ్చిన క్రమం. ఇక్కడి నుంచి మాట్లాడుకుంటే ఆ నెక్స్ట్ 54th పేజీలోని ద సెకండ్ పారాగ్రాఫ్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ పేజ్ మీరు చూసారు, ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుకునే క్రమం. ఇది 53rd పేజీలో ఉంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పేజ్ 54th పేజీలో ఏముంది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ రివీల్ దట్ డ్యూ టు ద అబోవ్ రిలాక్సేషన్ ఇన్ ఘీ టెండర్ కండిషన్స్ నో కోఆపరేటివ్ డైరీ. ఒక్కసారి ఈ పదాన్ని కాస్త జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇక్కడే దీంట్లోని అసలైన అంశం ఉంది. ఇన్వెస్టిగేషన్ రివీల్ దట్ డ్యూ టు అబోవ్ రిలాక్సేషన్ ఇన్ ఘీ టెండర్ కండిషన్స్ నో కోఆపరేటివ్ డైరీ గాట్ ద ఘీ టెండర్ ఇన్ ఇట్స్ ఫేవర్ బట్ ఓన్లీ టు ప్రైవేట్ డైరీస్. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఫస్ట్ పాయింట్లో ఉంది. అండ్ ఫర్దర్ ద అబోవ్ రిలాక్సేషన్ ఆఫ్ ఘీ టెండర్ కండిషన్స్ పేవ్ ద వే ఫర్ పార్టిసిపేషన్ ఆఫ్ డైరీస్ వితౌట్ ప్రొక్యూరింగ్ మిల్క్ and newly established dairies without having required experience and reputation and ultimately compromise the quality of ghee procured by TTD for the preparation of laddu prasadams అంటూ కూడా ఇక్కడ మాట్లాడుకొచ్చింది. దీంతో పాటు మరికొన్ని అంశాలని ఏకంగా సుమారుగా 200 పేజీలకు పైగా ఉంది ఆ ఛార్జ్ షీట్. దాంట్లో పేర్కొన్న సందర్భం. అసలు ఇంతకీ ఎటువంటి అంశాలను హైలైట్ చేయడం జరిగింది, ఏ అంశాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం, ఇప్పుడు టీటీడీలో ఎటువంటి చర్చ జరుగుతోంది,
అనిల్ కుమార్ సింఘాల్ పాత్ర గురించి ఎటువంటి డిస్కషన్ ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. దాదాపు 219 పేజీల ఛార్జ్ షీట్ అది. దాంట్లో ఇంకా ఎటువంటి అంశాలను సిట్ పేర్కొంది, టీటీడీలో ఎటువంటి చర్చ ఉంది, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ నాతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, టీటీడీలో ప్రస్తుతం అనిల్ కుమార్ సింఘాల్ పాత్ర మీద ఎటువంటి చర్చ జరుగుతోంది అండ్ ఇన్వెస్టిగేషన్ లాంటిది ఏమైనా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోందా ఇప్పుడు అక్కడ? డెఫినెట్ గా కంప్లీట్ గా ఈ వ్యవహారంలో పూర్తిగా కూడా కర్మ క్రియ పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ దీనికి సంబంధించిన సిట్ లో ఇచ్చిన నివేదిక ప్రకారం పూర్తిగా కూడా మనం కానీ ఒకసారి కానీ చూసుకుంటే కంప్లీట్ గా కూడా అశోక్ సింఘాల్ ఎవరైతే టీటీడీ ప్రస్తుత ఈఓగా ఉన్నారో ఆయన రోలే చాలా క్లియర్ గా కనపడుతుంది. 2019లో ఆయన కూడా అప్పుడు టీటీడీ ఈఓగా ఉన్నారు. అప్పుడు చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉన్న పరిస్థితి. ఈఓగా కింద స్థాయిలో ఈఓ సంబంధించిన వ్యవహారంలోనే కొంత ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారంలో కొంత సడలింపులు ఇచ్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే ఆ సమయంలో దాదాపుగా ఎప్పుడైతే ఈ స్కామ్ జరగడానికి రోల్ కూడా కంప్లీట్ గా 2019లో నెయ్యి కొనుగోలులో ఇచ్చిన కొన్ని సడలింపులే వీరికి కారణం. ఈ సడలింపుల వల్లనే వీళ్ళు పూర్తిగా కూడా అంటే పాలు అవసరం లేదు, పూర్తిగా కూడా పాలు లేకుండానే అసలు ఈ నెయ్యిని తీసుకోవచ్చు. దీనికి వివిధ రకాల అంశాలను కలపాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత పామ్ ఆయిల్, పార్మికలాలు, తర్వాత ఇవన్నీ కూడా కలిపి ఈ వ్యవహారాన్ని చూడాల్సిన పరిస్థితి. సాధారణంగా ఎప్పుడైనా దాదాపుగా 63 లక్షల టన్నుల నెయ్యి కూడా కిలోల నెయ్యి ఆ టైంలో వచ్చింది. దాదాపుగా 20 కోట్ల లడ్డూల్లో కెమికల్స్ ఇవన్నీ కూడా జరిగినాయి అనేది చాలా స్పష్టంగా సిట్ చాలా క్లియర్ గా ఇస్తుంది. పేజ్ నెంబర్ 290 పేజీల పైన ఉన్న ఈ సిట్ నివేదికలో 53-54 పేజీలు చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దాంట్లో క్లియర్ గా అప్పుడు ఈఓ పేరు అయితే అప్పుడు ఈఓ ఎక్కడ కూడా సిట్ లో పేర్లు రాకుండా జాగ్రత్త పడ్డారు సింఘాల్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు చక్రం మొత్తం కూడా అన్ని వేళ్లు అశోక్ సింఘాల్ వైపు చూపుతూనే అప్పుడు చైర్మన్ ఎస్సీ సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి వైపు చూపుతున్న పరిస్థితి. ఆ సుబ్బారెడ్డి హయాంలో జరిగిన ఈ గతంలో ఒకవేళ సుబ్బారెడ్డి నాకు తెలిసి జరగలేదు, కాకపోతే కింద స్థాయిలో జరిగింది అని అనుకుంటే మరి ఈ కమిటీ పాస్ చేసిన అధికారులు, తర్వాత ఈఓ, తర్వాత అప్పటి ఈఓగా ఉన్న సింఘాల్ వీళ్ళందరూ ఎటువంటి వ్యవహారాన్ని దీంతో నడిపారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధంగా మనకు అందుతున్న కొత్త సమాచారం ఢిల్లీలో పెద్ద ఎత్తున చక్రం తిప్పారు సింఘాల్ అనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. తన పేరు సిట్ రిపోర్ట్ లో ఎక్కడ తన పేరు రాకుండానే కానీ సిట్ 54 పేజీలు ఇందాక మీరు చదివినట్టుగా ఈఓ అంటే అప్పుడు ఈఓ అనేది కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. పేరైతే రాలేకపోయారు కానీ ఇప్పుడు టీటీడీ పూర్తిగా కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి. టీటీడీకి మరోసారి ఈఓగా పంపించడం వెనకాల అసలు ఏం జరిగింది, ఎందుకు ఇతరుని పంపించామనేది ఇప్పుడు పార్టీలో ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నప్పుడు అసలు ఈ వల్లిబాబా డైలీ ప్రతినిధులు దీంట్లో అసలు ఎందుకులైనా జైలు కానీ విపిన్ జైలు కానీ ఈ కల్తీ నెయ్యి తయారీ కోసం తనకు ఆ సమస్య అసలు తనకు అనుకున్న సంస్థలైన అక్షయ ట్రేడింగ్ కావచ్చు, లేకపోతే అక్షయ ప్రెస్ సర్వీస్ కావచ్చు, ఫుడ్ ప్రొడక్షన్ లిమిటెడ్ ద్వారా ఈ వ్యవహారాన్ని కోల్కతాలో ఉండే బుల్లేడు లిమిటెడ్ కు, తర్వాత ఇతర సంస్థల నుంచి స్వామికరణాలు, తర్వాత రిఫైన్ పామ్ ఆయిల్ వీటన్నిటిని కూడా కలిపారు అనేది. అంటే పాలతో పని లేకుండా నెయ్యి వాసన వచ్చేందుకు కొన్ని రకాల రసాయనాన్ని కూడా వీళ్ళు కలిపారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్లాంట్ తనిఖీ ఏదైతే ఒక నెయ్యిని తనిఖీ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన తనిఖీలు చేయాలనుకుంటే చాలా స్పష్టంగా దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. టీటీడీ టీం దానికి వల్ల అది అక్కడికి వెళ్ళి పూర్తిగా కూడా తనిఖీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితులు లేకుండానే ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే టీటీడీ జనరల్
షరతులకు అనుగుణంగా అర్హత లేని వాటన్నిటిని కూడా అనుకూలంగా తప్పులు ఎదుగుతారు. అలాగే కల్తీ నెయ్యి సరఫరా పెద్ద ఎత్తున దీంట్లో కల్తీ జరిగింది. బహుశా వివిధ రకాల కల్తీ లేకపోయినా, అంటే కొవ్వునో లేకపోతే ఇంకోటో అది కాకపోయినా ఈ వ్యవహారంలో ఖచ్చితంగా వివిధ రకాల రసాయనాలు, తర్వాత ఏవైతే పామాయిలు, పామ్ కిరణాలు, అసలు నెయ్యి రావాల్సింది ఆవు దగ్గర నుంచి పాలు రావాలి, పాలు దగ్గర నుంచి నెయ్యి తీయాల్సిన పరిస్థితి. కానీ వీళ్ళు వివిధ రకాలైన రసాయనాలను కలిపి ఈ నెయ్యిని తయారు చేసి, అది కూడా నెయ్యి వాసన రావడానికి మరికొన్ని రకాల రసాయనాలను కలిపి వీటిని కొన్ని లక్షల కిలోలు నెయ్యిని పంపించారు అనేది చాలా స్పష్టంగా సిట్ నెల్లూరులో పొందుపరిచిన 290 కేజీల దీంట్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. 53, 54లో అసలు దీని షరతుల్ని విధించడానికి అప్పుడు బేసిక్ గా వాస్తవంగా చూసుకుంటే ఆ రోజు జరిగిన పరిస్థితుల్లో చాలా అంశాలు అప్పుడు చాలా అంశాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా వీటన్నిటిలో కూడా కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే నిజంగా లడ్డు కోసం గతంలో ఎప్పుడైనా సరే తిరుపతిలో లడ్డు కోసం చిత్తూరు డైరీ లేకపోతే పక్కన ఉన్న డైరీలు, ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డైరీలు, సకారా డైరీలు వీటి నుంచి మాత్రమే గతంలో సేకరించే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన ఈ పాలక మండలిలో పూర్తిగా కూడా అంటే ఈవో వ్యవహరించిన తీరు, కొన్ని అంశాలకు సంబంధించిన వ్యవహారంలో ఈ కమిటీలో పూర్తిగా కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడమే దీనికి అంత కారణం అయి ఉంటుంది అనేది ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు గుర్తించిన పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలో పూర్తిగా కూడా అనిల్ సింఘాల్ అప్పుడు కార్యనిర్వహణ అధికారిగా ఉన్నారు.